హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సనావుల్లా అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. కత్తితో బెదిరించి దోపిడీకి యత్నించాడు. దుండగులు సెల్ ఫోన్ లాక్కుని పారిపోతుండగా ఆ యువకుడు ప్రతిఘటించాడు. దీంతో అతనిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. యువకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాడి ఘటనపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడిమల్కాపూర్ పిఎస్ పరిధిలో నిన్న అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పిల్లర్ నెంబరు 58 వద్ద ఉన్న సనావుల్లా అనే వ్యక్తిని కత్తితో బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుండగా ప్రతిఘటించిన యువకుడిపై కత్తితో దాడి చేశారు. విశేషం రహితంగా కత్తితో దాడి చేయడంతో హాస్పిటల్ తరలించలోపే సనావుల్లా కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘటన చూసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ పిల్లర్ నెంబర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తుంది. ఇక సెల్ ఫోన్ అడిగినందుకు ఇవ్వకపోవడంతో ప్రతిఘటించడంతో కూడా దుండగులు వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతీపై కూడా పలుమార్లు బలంగా పడడంతో కూడా ప్రస్తుతానికి ఆ వ్యక్తి హాస్పిటల్ తరలించేలోపే చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీని ఘటనతో ప్రస్తుతానికైతే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులని పట్టుకునే పనిలో ప్రస్తుతానికైతే గుడిమల్కాపూర్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. గుడిమల్కాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుండగా ప్రతిఘటించిన యువకుడును కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పారిపోయారు దుండగులు. అయితే వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్లో చోటు చేసుకుంది.